హాయ్ గైస్, నా పేరు తరుణ్ తేజ్ బొడ్డు. అవునండి, మీరు వింది కరెక్టే. మా ఇంటి పేరు బొడ్డు. నవ్వకండి, ఇట్స్ ఎ సీరియస్ మ్యాటర్. నేను ఈరోజు నుంచి వీడియోస్ తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ నా గురించి చెప్తాను, ఆ తర్వాత నేను తీసే వీడియోస్ గురించి. నా గురించి వచ్చేసి నేను ప్రజెంట్ నారపల్లిలో ఒక పీజీలో స్టే చేస్తున్నాను. నేను ఇప్పుడు స్టార్ట్ అయింది అక్కడి నుంచే. నేను వెళ్తుంది ఎన్ఎస్ఎల్ ఎరీనా ఉప్పల్. ఆ బిల్డింగ్లో 5th ఫ్లోర్లో 24/7.ai అనే కంపెనీకి వర్క్ చేస్తున్నా. నేను ఒక నాన్ ఐటీ ఎంప్లాయీని. మా వర్క్ వచ్చేసి ల్యాండ్లైన్ ఫోన్స్, స్మార్ట్ ఫోన్స్ అండ్ వైఫై, ఈ 3 ప్రొడక్ట్స్కి ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళు మమ్మల్ని చాట్లో రీచ్ అవుట్ అవుతారు. మేము వాటిని రిజాల్వ్ చేయాలి. ఇది నా వర్క్ బేసిక్. సో నా షిఫ్ట్ వచ్చేసి నైట్ 8:30 to 5:30. ఇంకా నైట్ షిఫ్ట్స్ ఎంప్లాయీస్ పడే కష్టాలన్నీ పడుతున్నాను నేను. కాకపోతే కొద్దిగా ఎక్కువే, ఎందుకంటే నేను ఉండేది పీజీలో కాబట్టి. సో నేను రోజు ఇట్లా ఆఫీస్కి వెళ్ళేది వచ్చేది, ఆఫీస్లో ఏం చేస్తా, వీకెండ్స్లో ఏం చేస్తా, ఇంకా నార్మల్ నాన్ ఐటీ ఎంప్లాయీస్ వాళ్ళ డైలీ రొటీన్ ఎలా ఉంటుందో చూపించాలనుకుంటున్నా. సో నేను పుట్టింది వినుకొండ, పెరిగిందేమో కంకిపాడు. చదువుకున్నంతా ఆ కంకిపాడు దగ్గరలో విజయవాడలో చదువుకున్నాను. అండ్ ఇప్పుడు జాబ్ కోసం హైదరాబాద్ రావాల్సి వచ్చింది. మన రాజకీయాల ప్రభావం వల్ల అక్కడ ఏ జాబ్లు లేక ఇక్కడికి వచ్చి చేయాల్సి వస్తుంది. సర్లేండి. అయితే ఇప్పుడు మనం వెళ్ళే దారంతా అంత ట్రాఫిక్ ఏమి ఉండదు. బట్ ఉప్పల్కి వెళ్ళే లోపు ట్రాఫిక్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇవే వచ్చేసి గట్కేసర్ నుంచి ఉప్పల్ వెళ్ళే దారి. ఈ వెళ్ళే దారిలో ఒక చోట పెద్ద లెఫ్ట్ వస్తుంది. ఆ లెఫ్ట్ తీసుకుంటే విజయవాడ వెళ్ళే దారికి వెళ్ళిపోవచ్చు. నా రూమ్ నుంచి ఆఫీస్కి ఒక దగ్గర 10 kilometers ఉంటుంది. బట్ నేను ఒక 15-20 minutesలో వెళ్ళిపోతాను. బికాస్ పెద్ద రోడ్డు, స్ట్రైట్ దారి, ఎటు తిరగాల్సిన అవసరం లేదు. కానీ ఏ దారిలో అయినా హైదరాబాద్లో ఉండే కష్టం ఒకటే, ట్రాఫిక్. అవును, ఈ ట్రాఫిక్ వల్ల ఎంతమంది ఎన్ని బాధలు పడతారో. మెయిన్లీ ఈ ఐటీ జాబ్ చేసే, నాన్ ఐటీ జాబ్ చేసే ఎంప్లాయీస్ ఆన్ టైం ఆఫీస్కి వెళ్ళలేక లేట్ అయిపోయి, మాకు లేట్ అవ్వడం కూడా ప్రాబ్లం కాదండి. మేము ఎన్ని గంటలు పని చేయాలో అన్ని గంటలు పని చేస్తాం లేట్ వెళ్ళినా సరే. బట్ కొన్ని కంపెనీస్లో లేట్ అయితే మాకు ట్రావెలింగ్ కోసం అని చెప్పేసి కొంత డబ్బులు ఇస్తారు. ఆ డబ్బుల్లో నుంచి కొద్దిగా కట్ చేస్తారు. ఈ ప్రాబ్లమ్స్ అన్ని కంపెనీల్లో ఉండవులేండి. బట్ మా కంపెనీలో ఉంది. ఇంకా కొన్ని కంపెనీస్లో కూడా ఇలా ఉంటుంది. సో ఇది ట్రాఫిక్ వల్ల అయింది, లేక ఇంకొక రీజన్ వల్ల అయింది అని చెప్తే మా టీఎల్ నమ్మరు. మేబీ ఈ వీడియోస్ నాకు ఆ రకంగా ఉపయోగపడతాయేమో చూద్దాం. ఇవి చూపించుకొని నేను ఎందుకు లేట్ అయ్యానని ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఇన్ని రోజులు నేను అబద్ధాలు చెప్తాను అనుకుంటున్నారేమో. చూద్దాం, ఈ వీడియోస్ చూసి వాళ్ళు అర్థం చేసుకుంటారేమో. సో నా ఫస్ట్ జాబ్ వచ్చేసి ఫౌండర్లో చేశాను. ఇప్పుడు నేను చేస్తున్న AT&T కాంపిటేటర్ వెరజాన్ అని చెప్పేసి వాళ్ళ వైఫై ప్రోడక్ట్కి బేసిక్ సపోర్ట్ ఇచ్చాం అండ్ సేల్స్. నాకు అక్కడ 2.45 ప్యాకేజ్లోనే దాదాపు ఒక 4 lakhs ప్యాకేజ్ ఆ పర్సన్ సంపాదించా జస్ట్ బికాజ్ ఆఫ్ సేల్స్. అండ్ ద టాప్ మోస్ట్ కంపెనీ వెరజాన్ చాలా ఇచ్చిందండి. గొప్ప మెమరీస్, మంచి ఎక్స్పీరియన్సెస్. ఎట్లా అంటే మాకు ఈ చాట్ సపోర్ట్, మనం చిన్నప్పటి నుంచి చాటింగ్ చేయడం వేరు, ఒక USA పర్సన్తో చాట్ చేయడం వేరు, అండ్ ప్రొఫెషనల్గా చాటింగ్ చేయడం వేరు. అవి మనకి పుట్టుతూనే రావు కాబట్టి ఆబ్వియస్లీ అక్కడికి వెళ్ళాక నేర్చుకున్నాం, మంచిగానే నేర్చుకున్నాం. అది ఎవరిదే వల్ల కాదు. నా ఫస్ట్ అండ్ బెస్ట్ టీఎల్ మా నజీర్ అన్నయ్య. ఆ నజీర్ అన్నదయ్య వల్ల, అండ్ నా బెస్ట్ SME కూడా అమిషా పాండే,
ఆవిడ దయ వల్ల మంచిగా నేర్చుకున్నాను. ఆ తర్వాత సోహెల్ వాళ్ళు వీళ్ళు చాలామంది చాలా నేర్పించారు. అవన్నీ నేర్చుకొని నా సెకండ్ టీఎల్ దగ్గర వచ్చేసి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే ఏంటో నేర్చుకున్నాను. ఆయన పేరు మాజిద్. ఇంకా అలా అక్కడ ఫౌండర్లో కంప్లీట్ చేసుకొని ఒక 2 years కంప్లీట్ చేసుకొని టెక్ మహీంద్రాకి వెళ్ళాను. అక్కడ మా ఇంట్రెస్టింగ్ కామ్స్ ట్రైనర్ ప్రీతి, మా బాయ్స్ అందరికీ ఒక క్రష్ లాగా అనుకోండి. ఆవిడ దగ్గర కామ్స్ ట్రైనింగ్ అయింది. ఆ తర్వాత ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్ రోహన్, ఆయన గురించి టెక్ మహీంద్రా బహదూర్పల్లిలో అడిగితే చెప్పనోడు ఉన్నాడు. అంత ఫేమస్ పర్సన్ అక్కడ. ఆ కంపెనీలో జాయిన్ అయితే మీకే అర్థమవుతలేదులేండి. ఇంకా మా ఫస్ట్ ఇయర్లో వచ్చేసి ఒక నార్త్ ఇండియన్ ఆమె పేరు సోనాలి, మంచి పర్సన్. అండ్ ఆ తర్వాత బ్యాక్ ఎండ్ ప్రాసెస్కి వెళ్ళాను అదే కంపెనీలో. బ్యాక్ ఎండ్ అంటే ఇప్పుడు మనం లైవ్లో చాట్ చేస్తాం, నేను చేసే చాట్ సపోర్ట్. బ్యాక్ ఎండ్ అంటే లైవ్ కాకుండా ఈమెయిల్ త్రూ ఆర్ అప్పుడప్పుడు కాల్స్ చేయాలి, అలా చాట్ కావాలంటే చాట్ కూడా చేయాలి. ఇలా సపోర్ట్ టీంలోకి వెళ్ళాను. అక్కడ మా టీఎల్ వచ్చేసి సిరివంత్ అన్నయ్య. ఈయన కూడా ఒక బెస్ట్ టీఎల్ అనేది చెప్పాలి. బట్ ఆయన గురించి నేను అంత తెలుసుకోలేకపోయాను, ఎందుకంటే ఆయన టీంలోకి వెళ్ళిన కొన్ని మంత్స్లోనే నేను ఆఫీస్ నుంచి బయటకు వచ్చేసాను. బికాస్ టెక్ మహీంద్రాలో ఒక ప్రాబ్లం ఉంటుందండి. మీకు ఒక ప్యాకేజ్ చెప్తారు, అక్కడికి వెళ్ళాక ఒకటి వస్తుంది, అది మిస్కమ్యూనికేషన్ అర్థం కాదు, ఇంకొకటి అర్థం కాదు. బట్ స్టిల్ అది వేరే థింగ్ అనుకోండి. దాని గురించి పక్కన పెడితే ఆ తర్వాత నేను ఇక్కడికి వచ్చి పడ్డాను, మన 24/7.ai. 24/7.ai ది బెస్ట్ అండి, చెప్తున్నాను కదా. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే ఏంటో చూపిస్తారు. అండ్ అది సంగతి. ఇంకా మనం డైలీ రొటీన్ ఇట్లా 5 days జాబ్ అండ్ ఆ 2 daysలో మా అత్త వాళ్ళు ఇక్కడే ఉంటారండి. చిన్నప్పటి నుంచి మా మమ్మీ డాడీకి సపోర్ట్ వాళ్ళే. చెప్పాలంటే వాళ్ళ పెళ్ళి నుంచి మొదలు పెడితే మేము పెరిగి చదువుకునే వరకు వాళ్ళ సపోర్ట్ ఉంది. వాళ్ళ రుణం నేను తీర్చుకుంటాను అని చెప్పలేను, బికాస్ అది ఒక్కసారి ఇది తీర్చేసుకునేది అయితే కాదు. సో నా లైఫ్ లాంగ్ నా సాయం, లైక్ నా పనుల్లో లేకపోతే నా ప్రజెన్స్, ఏది అవసరం అయితే అది నేను వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి ఎప్పుడు రుణపడే ఉంటాను. సో ఇది నా లైఫ్. వీకెండ్స్లో అత్త వాళ్ళ దగ్గరికి వెళ్తాను. మన ముషీరాబాద్లో ఉన్నారు అత్త వాళ్ళు. ఒక అత్త ఉంటుంది అక్కడ, మా బుజ్జత్త, స్వీట్. అండ్ మా ప్రమలత అండ్ పెద్దత్త ఇక్కడ ఈసీఐలో ఉంటారు. సో వీకెండ్స్లో వీళ్ళ దగ్గరికి వెళ్తాను, లేకపోతే ఫ్రెండ్స్తో బయటకు వెళ్తాను. ఇది నా లైఫ్. సో నా లైఫ్లో జరిగే మంచి మంచి మూమెంట్స్ అన్నిటిని క్యాప్చర్ చేసి నేను ఒక్కడనే ఎంజాయ్ చేయకుండా యూట్యూబ్లో అప్లోడ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఇక్కడ మనకి వెళ్ళే దారంతా మీకు పిల్లర్స్ కనిపిస్తున్నాయి కదా. ఇదేంటంటే ఉప్పల్లో జరిగే ఒక మెయిన్ ప్రాజెక్ట్. కొన్ని ఇయర్స్ నుంచి జరుగుతుంది అనుకోండి, బట్ ఇది కంప్లీట్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇటువైపు ట్రావెల్ చేసే వాళ్ళకి. ఇది ఒక ఫ్లైఓవర్. ఇది నారేపల్లి చెప్పాను కదా, నా పీజీ ఉండే ఊరు. అక్కడ స్టార్ట్ అయ్యి ఉప్పల్ దగ్గర ఎండ్ అవుతుంది. సో ఒక 8 kilometers వరకు ఉంటుంది అనుకోండి ఈ ఫ్లైఓవర్. సో చాలా 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 హెల్ప్ అవుతుంది ట్రాఫిక్ తగ్గించడానికి. మనం విజయవాడ వెళ్ళాల్సిన దారి దాటేసి వచ్చాము. ఇది వచ్చేసి కన్స్ట్రక్షన్ జరుగుతుందండి ఉప్పల్ సర్కిల్ దగ్గర. సో అక్కడ వరకే మెయిన్ కార్స్ అలో చేస్తారు. అక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి ఉప్పల్ సర్కిల్ వరకు ఓన్లీ బైక్స్ వెళ్తాయి. మీరు ఈ లాస్ట్ వరకు వచ్చేసి కూడా ఇక్కడ లెఫ్ట్ తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇంకా ముందుకు వెళ్ళలేము. ఈ లెఫ్ట్ తీసుకొని కొద్దిగా ముందుకు వెళ్ళి రైట్ తీసుకుంటే మీరు డైరెక్ట్గా ఉప్పల్ సర్కిల్ దాటి ఎల్బీ నగర్ వెళ్ళే వైపు వచ్చే ఒక యూటర్న్ దగ్గరికి వెళ్తాం. అక్కడ యూటర్న్ తీసేసుకొని మా ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. మా ఆఫీస్ ఎన్ఎస్ఎల్ ఏరియా చెప్పాను కదండి, చూపిస్తాను.
అలా ఉప్పల్ సర్కిల్ వరకు బైక్ మీద వచ్చి డెడ్ ఎండ్ దగ్గర ఉన్న లెఫ్ట్ రోడ్లోకి వచ్చేయాలి. వచ్చేసి ఆ ముందుకెళ్ళి రైట్ తీసుకుంటే మెయిన్ రోడ్ వచ్చేస్తుంది. ఈ రైట్ మెయిన్ రోడ్ ఎక్కి స్ట్రైట్ వెళ్ళిపోతే ఎల్బీ నగర్ యూటర్న్ తీసుకుంటే సికింద్రాబాద్ వైపు వెళ్తాం. మనం మళ్ళీ ఉప్పల్ సర్కిల్ దగ్గరికి వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటాము. లెఫ్ట్ తీసుకుంటే టువర్డ్స్ మీరు అటు నుంచి ఎలా చెప్పాలి, కాచిగూడ అటు సైడ్ వెళ్తాం. రామంతపూర్ రామంతపూర్ అలా వెళ్తాం. ఇప్పుడు మనం వచ్చిన స్ట్రీట్ అంతా పీజీస్, హాస్టల్స్ ఉంటాయి. మేబీ అంత బాగుంటాయో బాగో నాకు తెలియదు, బికాస్ మెయిన్ రోడ్ దగ్గర చుట్టూ అంతా కన్స్ట్రక్షన్స్, సో కొద్దిగా పొల్యూషన్ ఉంటుంది. నాకు ఈ పొల్యూషన్ అంత పడదు. బట్ స్టిల్ నేను వచ్చిన కొత్తలో మన ఈ స్టేడియం ఉంది కదా, ఉప్పల్ స్టేడియం, దాని దగ్గరలో జెన్పాక్ట్ అని ఉంటుంది. ఆ జెన్పాక్ట్ పక్కన రోడ్లో స్ట్రైట్కి వెళ్తే ఒక పీజీ ఉంటుంది. ఆ పీజీలో స్టే చేసేవాడిని. ఆ తర్వాత ఇక్కడ కొన్ని సెట్ అవ్వక నా లగేజ్ ఎక్కువైపోయి అక్కడ స్టోర్ చేసుకోవడం కష్టమై వేరే పీజీకి చేంజ్ అవ్వాల్సి వచ్చింది. సో అది ఇప్పటి వరకు జరిగింది. ఇక మీదట జరిగేది మీరే చూస్తారు డైలీ నా వ్లాగ్స్లో. అండ్ డైలీ రొటీన్, వీకెండ్స్, ఫన్. సో ఇక్కడ నుంచి కొద్దిగా ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే ఆ సర్కిల్ నుంచి రామంతపూర్ రోడ్ ఎంటర్ అవుతామండి. నేను ఇందాక చెప్పాను కదా, ఒక ఫ్లైఓవర్ ఉంది నారపల్లి నుంచి ఉప్పల్ వరకు వస్తుందని. అది ఈ రైట్ సైడ్లో ఉన్న మెట్రో పైనుంచి, ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్న ఉప్పల్ స్కై వాక్ పైనుంచి ఇలా రామంతపూర్కి ఎంటర్ అయ్యి 1 కిలోమీటర్ వరకు లోపలికి వస్తుంది. ఈ రామంతపూర్ రోడ్లో అట్రాక్షన్స్ వచ్చేసి ఫస్ట్ డిఎస్ఎల్ వర్చువ్ మాల్ అండి. ఈ ఉప్పల్ మొత్తానికి ఇదే పెద్ద మాల్ కాదు, ఉన్న ఒక్క మాల్ ఇదే ఉప్పల్కి. ఇది చాలా మందికి తెలియకపోవచ్చు. నేను హైదరాబాద్లో 3 years నుంచి ఉన్నాను. బట్ స్టిల్ నాకు ఈ ఆఫీస్లో జాయిన్ అయ్యే వరకు ఇక్కడ ఒక మాల్ ఉందని తెలియదు. ఆ జాయిన్ అయిన కొన్ని రోజులకు కూడా నాకు తెలియదు. మెల్లిగా అలా తిరుగుతున్న హాస్టల్ కోసం తిరిగే టైంలో నాకు కనిపించింది. సో ఇది అంత బిజీ మాల్ ఏం కాదు, ఒక నార్మల్ మాల్. దీంట్లో ఒక డిమార్ట్ ఉంటుంది. రామంతపూర్లో ఈ రోడ్లో మీకు దాదాపు ఒక 2-3 డిమార్ట్స్ అనుకుంటా. ఒక 5 kilometers డిస్టెన్స్లో మీకు దొరికిపోతాయి. నాకు తెలిసినంతవరకు అయితే 2 డిమార్ట్స్. ఈ మాల్ కింద ఒకటి ఉంటుంది, ఇంకొద్దిగా ముందుకెళ్తే ఒకటి వస్తుంది. ఇంకా మెయిన్ అట్రాక్షన్స్ ఏంటంటే ఇక్కడ గేమ్ పాయింట్ అని చెప్పేసి ఉంటుంది. అక్కడ క్రికెట్ నెట్స్ ఉంటాయి, అండ్ స్నూకర్స్ ఉంటుంది, 8 ball పూల్, అండ్ స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి, జిమ్ ఉంటుంది, అంతా ఉంటాయి. అండ్ ఈ ఇక్కడ బ్రిడ్జ్ దాటాక ఈ రైట్ సైడ్లో మనకి స్టేడియం బ్యాక్ సైడ్ రోడ్ అండి ఇది. ఇలా వెళ్తే రైట్ సైడ్కి స్టేడియం బ్యాక్ సైడ్ రోడ్లోకి వెళ్తాము. ఇలా ముందుకెళ్ళి అలా యూటర్న్ తీసుకుంటే మా ఆఫీస్. రైట్ సైడ్లో మీకు బిల్డింగ్ కనిపిస్తుంది కదా లైట్స్తో, అదే మా ఆఫీస్. దీంట్లోనే 5th floorలో ఉంది. మనం ఇప్పుడు డైరెక్ట్ పార్కింగ్కి వెళ్ళిపోతాం, basement 1కి వెళ్తాము. సో ఇక్కడ యూటర్న్ తీసుకోవాలి. స్ట్రైట్గా కార్స్ వస్తున్నాయి కదండి, రైట్ సైడ్లో మీకు కనిపిస్తూ ఉంటే అది ఎగ్జిట్. అలా ఎగ్జిట్ అయ్యి స్ట్రైట్ ఉప్పల్ వెళ్ళిపోవచ్చు, లేకపోతే యూటర్న్ తీసుకొని రామంతపూర్ వైపు వెళ్ళొచ్చు. ఇలా ముందుకు వస్తే ఈ లెఫ్ట్లో మాకు ఎంట్రన్స్. మా ఎంట్రన్స్ సాదా సీదా ఉంటుంది యాజ్ ఆఫ్ నో, బికాస్ అది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది మెయిన్ ఎంట్రన్స్. యాజ్ ఆఫ్ నో మనం మా ఆఫీస్ వెనకాలే ఎన్ఎస్ఎల్ అపార్ట్మెంట్స్ ఉంటాయి, వాళ్ళ దారి యూజ్ చేసుకుంటున్నాం. సో వాళ్ళ వెహికల్స్ రైట్ సైడ్కి వెళ్ళిపోతాయి, ఇక్కడ నుంచి బైక్స్ ఇలా వెళ్తాయి. మా కార్స్ కూడా రైట్ తీసుకుంటే కానీ ఈ రైట్ సైడ్ నేను తిరిగాక మీకు కనిపిస్తుంది డివైడ్ చేసింది. ఇక్కడ కార్స్, బైక్స్ ఈ లెఫ్ట్లోకి వచ్చేస్తాయి. అపార్ట్మెంట్లోకి వెళ్ళాల్సిన వాళ్ళు ఆ ముందుకు వెళ్ళిపోతారు. ఇలా మనం ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే, లెఫ్ట్ తీసుకోగానే స్ట్రైట్కి వెళ్తే మా ఆఫీస్కి డెడికేటెడ్గా ఒక బాక్స్ క్రికెట్ ఉంది, అది వస్తుంది. అక్కడే షటిల్ కోర్ట్ కూడా ఉంటుంది, అండ్ క్యారమ్స్ కూడా ఆడుకోవచ్చు, క్యారమ్స్ ఉంటాయి. అండ్ ఇలా ముందుకెళ్ళిపోయి లెఫ్ట్ తీసుకుంటే మాకు పార్కింగ్ ఏరియా. కిందకెళ్ళి ఫస్ట్ basement 1లోనే మన పార్కింగ్. సో ఇదండి, ముందు కనిపిస్తుంది కదా లైట్స్ ఉండి, అదే మా మెయిన్ ఎంట్రన్స్. స్టిల్ అండర్ కన్స్ట్రక్షన్. స్టార్ట్ అయ్యాక షో కొడతానులేండి చూపించి, పెద్దగానే కడుతున్నారు. సో ఇంతే అండి ఈరోజుకి.
అండ్ వెళ్ళి లాగిన్ చేసుకుంటాను. తర్వాత లాగౌట్లో కలుద్దాం. సైనింగ్ ఆఫ్. బాయ్.